నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటు కొరకు అభివృద్ధి కొరకు తమ జీవనోపాధిని జీవితాలను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని కోరుతూ వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయింపు ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. చిరాజ్పేట, చందనాడ, వేంపాడు, డిఎల్పురం 5 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 5,500 ఎకరాలు భూములు సేకరిస్తా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2010లో ఆనాడు రైతాంగం, మత్స్యకారులు, పేదవాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ, ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది. 2010 నుంచి 2016 వరకు కోర్టులో స్టే ఉంది. అయితే 2016లో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అయితే 2010 నుంచి 2016 వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ 2016 నుంచి వేగవంతమైంది. అయితే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు 2010-11 కట్ ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము R&R ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2010-11లో మీరు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము పోరాడి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే 2016 వరకు భూసేకరణ ప్రక్రియ ఆగిపోతే మీరు మళ్ళా 2010-11ని కట్ ఆఫ్ డేట్ గా ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి ఇవాళ జిల్లా అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టడమే అవుతుంది తప్ప నిర్వాసులకి న్యాయం చేయడం అనేది కాదు. ఇవాళ నిర్వాసుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే మరి ఇక్కడ నిర్వాసులుగా ఉన్నటువంటి రైతాంగం, మత్స్యకారులు, ఇతర పేదవాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దానిపైనే ఇటీవల 2024 సెప్టెంబర్ 17వ తేదీన అనకాపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిశాం. సమస్యలని వివరించాం. 15 రోజుల్లోగా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈవేళకి 15 రోజులు పూర్తవుతా ఉంది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కానీ ఈవేళ భూములు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. భూములు తీసుకోవడానికి, భూములు స్వాధీనపరచుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఈవేళ నిర్వాసన ఆదుకోవడానికి ఎందుకు లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిర్వాసితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈ వేళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయలు ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్యాకేజీ ఇవ్వాలి. ఎవరైతే ప్రభావిత గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. ఈవేళ జరుగుతున్నటువంటి ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. ప్రభుత్వం గాని, అధికారులు గాని కాకపోతే భవిష్యత్తులో మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టొద్దు, నిర్వాసుల యొక్క జీవితాలతో అట్లా ఆడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ విధంగా అయినా ప్రభుత్వానికి నిర్వాసుని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రీసర్వే చేయండి. ఇప్పటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇచ్చి పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత మాత్రమే మీరు భూసేకరణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.